వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 77720. సర్కిల్ పరిధిలో కలిగినటువంటి ఎండపల్లి విలేజ్లోని నూకాలమ్మ జాతర 30వ తారీఖు జరిగింది. ఆ రోజుని ఇమ్మడి నాగేశ్వరరావు అనేటువంటి ఆయన ఆ జాతరకి చూస్తాకి వెళ్ళినప్పుడు రాత్రి 12 గంటలుగా ఆ ప్రాంతంలో ఈయన బుల్లెట్ దొంగతనం జరిగిందనేటువంటి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్ని ఆధారంగా చేసుకుని కేసు రిజిస్టర్ చేయడం త్వరితగతిలో ఎస్ఐ గారు, తర్వాత క్రైమ్ టీమ్, తర్వాత మన జిల్లా ఎస్పీ గారు అయినటువంటి విష్ణుమాధవ్ గారు, మా ఏఎస్పీ గారు ఆధ్వర్యంలో క్రైమ్ టీమ్ని ఫామ్ చేయడం, ఎస్ఐ గారు ఒక టీం ఫామ్ చేసి దర్యాప్తు జరిగితే ఈ దర్యాప్తులో భాగంగా ఇవాళ కుమరవోలు ఏదైతే కుమరగిరి లేఅవుట్లోని ఒక అనుమానాస్పద వ్యక్తులు ఉన్నారనేటువంటి తెలిసి వాళ్ళందరినీ కూడా తనిఖీ చేసిన తర్వాత వాళ్ళ పొజిషన్లో ఒక 8 వెహికల్స్ ఈ మోటార్ సైకిల్ దొంగతనం చేసినటువంటివి వాళ్ళ దగ్గర ఉన్నాయి. వాళ్ళిద్దరూ కూడా ఒకటి పేరు బాబు, సోరాడ బాబు, రెండో వాడు వచ్చి ఈఎస్ బాబు. వీళ్ళిద్దరూ కూడా ఈ ఉప్పాడ గ్రామానికి చెందినటువంటి వ్యక్తులు. వీళ్ళ చెడు వ్యసనాలకి అలవాటు పడి ఈ ఇంటి దగ్గర ఉన్నటువంటి వెహికల్స్, ఇలాగే జాతరకి వెళ్ళినటువంటి వెహికల్స్ దొంగతనం చేస్తూ ఎవరికి రికార్డ్స్ ఏమీ లేకోకుండా అమ్మటం అనేటువంటి జరుగుతుంది. ఈ మొత్తం 12 వెహికల్ రికవరీ చేయడం జరిగింది. ఈ 12 వెహికల్ కూడా మన ఉప్పాడ పోలీస్ స్టేషన్కి వచ్చి 5 వెహికల్స్ మోటార్ సైకిల్స్, అలాగే పిఠాపురం టౌన్ పోలీస్ స్టేషన్లో పోయినటువంటి 3 మోటార్ సైకిళ్ళు, అలాగే గొల్లపూర్ పోలీస్ స్టేషన్లో పోయినటువంటి 1 మోటార్ సైకిల్, మన కాకినాడ 2 టౌన్లో పోయినటువంటి 2 వెహికల్స్, కొండంగి పోలీస్ స్టేషన్లో 1 వెహికల్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.